హలో గాయ్స్, వెల్కమ్ టు పల్లవి టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ బ్రెడ్ బాల్స్. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ చల్లచల్లని క్లైమేట్కి వేడివేడిగా ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్ అయిపోతే భలే ఉంటుంది కదా. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనము ఒక బ్రెడ్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ బ్రెడ్ అంతా పొడిగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక పొటాటో ఉడికించి స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత మనము అందులోకి ఉప్పు, కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 7 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి అదంతా పడుతుందన్నమాట మంచిగా. అంతలోగా మనము ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకోవాలి. ఎందుకు ఆయిల్ అప్లై చేయాలంటే అవి బాల్స్ చేసి పెట్టినప్పుడు మనకు ప్లేట్కి అయితే మంచిగా అంటదన్నమాట. కాబట్టి ఇలా బాల్స్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. మామూలు కొంతమంది టిక్కీస్ లాగా చేస్తుంటారు, అలా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ఒక ఎగ్ వేసేసి బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనము సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, వాటితో బ్రెడ్ క్రమ్స్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఆ బాల్స్ని ఎగ్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్తో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. చూసారు కదా ఎంత మంచిగా క్రిస్పీగా అయ్యాయో. ఇలా ఇందులోకి మనము సాస్ వేసుకొని తింటే ఆహా చాలా భలే ఉంటుంది. చూసారు కదా క్రిస్పీ బ్రెడ్ బాల్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా అయిపోయాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.